ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు కొరకు దేవుని వాక్యాన్ని మనం లూకాసు సువార్త 24:30 చదువుకుందాం. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టెను. ఇక్కడ 2 శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులకు యేసుక్రీస్తు ఒక రొట్టెను విరిచి వారికి పంచి వారికి వడ్డించాడు. దేవుని వాక్యంలో చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు మనకి ఒక గెస్ట్గా కనబడతారు. అలాగే కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు హోస్టుగా కనబడతారు. హోస్టు అంటే ఆతిథ్యము ఇచ్చేవాడు. ఉదాహరణకి 5,000 మందికి యేసుక్రీస్తు భోజనము పెట్టినప్పుడు యేసుక్రీస్తు వారందరికీ హోస్ట్ లాగా ఉన్నాడు. హోస్ట్ అంటే వడ్డించేవాడు, వారికి సహాయం చేసేవాడు, ఆతిథ్యం ఇచ్చేవాడు, వారి అవసరతలు తీర్చేవాడు అని అర్థం. 5,000 మందికి భోజనం వడ్డిస్తున్నప్పుడు జీసస్ వాజ్ నాట్ అ గెస్ట్, హీ వాజ్ అ హోస్ట్. అంటే వారికి వడ్డించాడు, ఆయన వారికి భోజనం పెట్టాడు. అలాగే యేసుక్రీస్తు కానా అను విందుకు వచ్చినప్పుడు గెస్ట్ లాగా వచ్చాడు, కానీ యేసుక్రీస్తు హోస్ట్ లాగా మారిపోయాడు. ఆయన అతిథిగానే వచ్చాడు, కానీ అక్కడ ద్రాక్షరసం అయిపోయినప్పుడు వారికి ద్రాక్షరసమును కలిగించి వారందరూ తృప్తి పడే రీతిగా వారిని దీవించాడు. ఆ వివాహం దీవించబడింది. అలాగే ఇక్కడ కూడా మనం ఆ చివరి రాత్రి భోజనంలో కూడా యేసుక్రీస్తు రొట్టెను విరిచి తన శిష్యులకి ఇచ్చి, ఇది మీ కొరకైన నా శరీరం అని చెప్పి వారికి వడ్డించాడు. అలాగే ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారికి ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చాడు. ఇక్కడ కూడా హోస్ట్లా కనబడతాడు. అలాగే పేతురు ఇంకొంతమంది శిష్యులు చేపలు పట్టడానికి వెళ్ళిపోయిన సందర్భంలో ఆ సముద్ర తీరమున యేసుక్రీస్తు వారిని పిల్లలారా తినడానికి ఏమైనా ఉందా అని అడిగారు. వారు లేదన్నారు. వారిని ధరికి పిలిచి వారికి ఆహారము వడ్డించాడు. యేసుక్రీస్తు చాలా సందర్భాల్లో ఆయన హోస్టులా కనబడతాడు. హోస్టు అంటే అక్కర తీర్చేవాడు, అవసరత తీర్చేవాడు, మనకు వడ్డించేవాడు, మన అక్కర్లన్నీ ఎరిగి మనకు అక్కర్లన్నీ తీర్చడానికి నిలబడేవాడు ఒక హోస్ట్. యేసుక్రీస్తు మన జీవితాల్లో అనేక సందర్భాల్లో మనకి హోస్ట్ లాగా పనిచేస్తారు. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే, ఎక్కడైతే మానవుని యొక్క శక్తి పూర్తిగా క్షీణించిపోయిందో ఆ సందర్భంలో ఆయన హోస్ట్గా మారారు. 5,000 మందికి భోజనం పెట్టే సందర్భంలో వారికి ఆహారం లేని పరిస్థితి, అందరూ ఆకలితో ఉన్నారు, కొనడానికి కూడా అక్కడ డబ్బు లేనటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో మానవ శక్తి క్షీణించినప్పుడు ఆయన హోస్ట్గా మారి వారికి 5,000 మందికి ఆహారం పెట్టారు. కానా విందులో అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. అక్కడ అందరూ అవమానం, అక్కడ ముఖ్యంగా వివాహం జరుగుతున్నటువంటి ఆ ఇంటికి అవమానం జరిగే పరిస్థితి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారికి ద్రాక్షరసం కలిగించి వారిని దీవించారు. అంటే మానవ శక్తి, మానవ బలం, మానవుని యొక్క సమకూర్పు, మానవుడు ఏర్పాటు చేసుకున్నది ఇదంతా అయిపోయిన తర్వాత, బలము క్షీణించినప్పుడు, మన సమకూర్పు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు యేసుక్రీస్తు వారికి హోస్ట్గా మారి వారిని దీవించారు. అలాగే ఈ సందర్భంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారి డిస్కరేజ్మెంట్లో నిరుత్సాహంతో ఉన్నారు. ఈ 2 శిష్యులు యేసుక్రీస్తు పునరుద్ధరణ అయ్యాడా లేడా, అసలు అది నిజమా కాదా అనే ఒక అనుమానంతో వీరు ప్రయాణం చేసి వెళ్తున్నారు. ఇంకొకటి, వీరు యెరూషలేము నుండి వారు ఎమ్మాయి అనే మార్గంలో వెళుతూ ఉన్నారు. అంటే డిస్కరేజ్మెంట్లో వీరు వెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ ఎంకరేజ్మెంట్ లేదు, వాళ్ళు డిస్కరేజ్ అయి ఉన్నారు, బాధలో ఉన్నారు. ఈ యేసుక్రీస్తు పునరుద్ధరణ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారు. ఈ సందర్భంలో వారికి రొట్టెను విరిచి వారికి వడ్డించాడు. అంటే మానవ శక్తి, మానవ జ్ఞానముకు అందనటువంటి విషయాలు, వారి ఊహకు అందనటువంటి విషయాలు యెరూషలేములో జరుగుతూ ఉన్నాయి. డిస్కరేజ్మెంట్లో ఉన్నారు, వారికి ఆయన వడ్డించాడు. అలాగే శిష్యులు చేపలు పట్టడానికి వెళ్ళిపోయిన సందర్భంలో కూడా పేతురు వాళ్ళందరూ అక్కడ కూడా వారు నిరుత్సాహంతో ఉన్నారు, బాధలో ఉన్నారు. ఇంకా ఏం చేస్తాంలే అని చెప్పి మళ్ళీ పాత జీవితాన్ని వెళ్ళిపోయారు, డిస్కరేజ్మెంట్లో ఉన్నారు. అప్పుడు కూడా వారికి హోస్ట్ లాగా మారారు. మనము డిస్కరేజ్మెంట్గా ఉన్న ప్రతిసారి యేసుక్రీస్తు మనకు వడ్డించేవాడు. ఏం వడ్డించాడు? ప్రతిసారి ఆయన వడ్డించింది ఆహారం వడ్డించారు. అంటే ఒక నిరుత్సాహంతో ఉన్నటువంటి వ్యక్తికి కావాల్సింది దేవుని వాక్యం. నువ్వు నిరుత్సాహంతో ఉన్న ప్రతిసారి చదవాల్సింది వాక్యమును చదవాలి, వాక్యం వైపు చూడాలి. వాక్యమే మన ప్రతి పరిస్థితికి పరిష్కారమును కలిగిస్తుంది. సొల్యూషన్ ఇన్ ద వర్డ్. వాక్యంలో పరిష్కారం ఉంది. వాక్యమే ప్రతి సమస్యకి మనకు మార్గమును చూపిస్తుంది. నిరుత్సాహంతో ఉన్న ప్రతిసారి, మానవ శక్తి బలము క్షీణించిపోయిన ప్రతిసారి ఆయన హోస్టులాగా మారి వారికి వడ్డించారు. వారు కడుపార తిని తృప్తి పొందే కృపనిచ్చారు. అలాగే నిరుత్సాహంతో ఉన్న ప్రతిసారి దేవుడు వాక్యమును వడ్డిస్తారు. వాక్యం నుంచి మనల్ని దీవిస్తారు.
అందులో మనకు పరిష్కారం ఉంది, ఆరోగ్యం ఉంది, స్వస్థత ఉన్నది, మేలు ఉన్నది. ప్రతి కన్ఫ్యూజన్కి అక్కడ ఆన్సర్ దొరుకుతుంది వాక్యంలో. కాబట్టి వాక్యం నిర్లక్ష్యం చేయకూడదు. మీరు ఈరోజు ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ఏదైనా, మానవ శక్తి, మానవ జ్ఞానము, మానవ మీ ఎబిలిటీ క్షీణించిపోయింది అనుకున్న ప్రతిసారి దేవుడు మీకు సహాయం చేశారు. దేవుడు మీకు సహాయం చేయనుగాక. మీ ప్రతి బలహీనతలో దేవుడు మీకు సహాయం చేసి, దేవుడు నిలబడి మీకు హోస్ట్గా ఉండి మీ అక్కర్లన్నీ తీర్చి, దేవుడు అవసరతలన్నీ తీర్చి మిమ్మల్ని వర్ధిలే చేయనుగాక, మిమ్మల్ని నింపునుగాక. దేవుడు మీరు కడుపార తిని తృప్తి పొందే కృపను మీ అందరికీ దయచేయనుగాక. యేసు నామములో ఇది జరుగునుగాక. ప్రార్థన చేద్దాం. ఫాదర్, వి థ్యాంక్ యూ. యేసయ్య, నీ నామం స్తుతిస్తున్నాం ప్రభువా. తండ్రి, అనేక సందర్భాల్లో ప్రభువా నువ్వు హోస్ట్గా మారి వారి అక్కర్లు అవసరాలు తీర్చి దీవించావు. అదే రీతిగా ప్రభువా మా తండ్రి, మేము మా యొక్క శక్తి క్షీణించిన ప్రతిసారి, మా బలము చాలదనుకున్న ప్రతిసారి నీవే మాకు హోస్ట్గా ఉండి సమస్త అక్కర్లు తీర్చగలవని నమ్ముతూ నిన్ను స్తుతిస్తున్నాం. దేవా, ఈ రోజంతా మీ సన్నిధిని బలమును మాకు తోడుగుంచి దీవించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. God bless you. Have a blessed day. Praise the Lord.